హాయ్! నాకు జరిగిన సంఘటనలన్నీ మీతో చెప్పాలి అనిపించి చెప్తున్నాను. చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన చెప్తారు కదా, శివాలయానికి వెళ్ళి 42 రోజులు వెళ్ళండి, పొద్దుటే వెళ్ళి గుడికి వెళ్ళి శివ దర్శనం చేసుకుని శివ 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 అంటూ ఉండండి అని చెప్తారు కదా. అది 100కి 100% నిజమండి. ఎందుకు అంటే శివయ్య ఉన్నాడు. దేవుళ్ళు అందరూ కూడా అందరూ కాపాడతారు. మనం కోరుకొని నెరవేరాలి అని కోరుకొని ఒక మొక్కుకున్నాక నెరవేరింది అంటే దీనివల్లే కదని మనం అనుకుంటాం కదా. అలాగా నాకు నెరవేరింది కాబట్టి సాయిబాబాకి, వినాయకుడికి, ఇంకా శివయ్యకి ఇలా ఎందుకో తెలీదు, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ఒకసారి అయ్యప్ప స్వామి గుడికి ఏలూరు వెళ్ళే దారిలో అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాలి అనిపించింది. కానీ ఆ సిచ్యువేషన్ ఏంటంటే, బాబు పుట్టాక ఆర్యన్ అని పేరు పెట్టుకోమన్నారు. అంటే కడుపులో ఉండంగానేమో అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాలి అనిపించింది. అయ్యప్ప స్వామి పేరే ఆర్యన్. కేరళలో గుడే ఉందమ్మా అయ్యప్ప స్వామిది, అక్కడ ఆర్యన్ అంటారు అయ్యప్ప స్వామిని, ఆ పేరు పెట్టు అని అన్నారు పంతులు గారు. ఎందుకో నాకు ఇంకా శివయ్య కుమారుడు కదా, ఇంకా ఆర్యన్ అన్న అయ్యప్ప అన్న ఒకటే అంటున్నారు కదా అని సరే అని పెట్టేశాం ఆ పేరు. నాకు అలా అనిపించింది. నాకు జరిగిన అనుభవాలు అవన్నీ నేను మీతో చెప్పాలి అనిపించి నాకు చెప్తున్నానండి. అయితే శివాలయానికి మార్నింగ్ 40 రోజులు వెళ్ళానండి నేను. ఇంకా 2 days ఆగిపోయాను. ఎందుకంటే నెలలు వచ్చేసినాయి. ఇంకా నాకు 7వ నెల వచ్చాక గర్భవతి వెళ్ళకూడదు ఉన్నప్పుడు అని అనేసి ఒక పంతులు గారు చెప్పారు. అంటే అయినా నాకు కూడా బాగోలేదు. అంటే ఇంకా అడుగు తీసి అడుగు వేయలేక ఫేస్ అది ఉబ్బిపోయి బీపీ ఎక్కువైపోయి ఇంకా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇంకా అలా దండం పెట్టుకునేదాన్ని ఇంట్లో. అయితే 40 రోజులు వెళ్ళినా నాకు నిదర్శనం తెలిసింది. మీరు కూడా ఒకవేళ వెళ్ళాలి, శివారాధన చేయాలి అనుకుంటే చేసుకోండి, మంచిగా జరుగుతుంది. 42 రోజులు మాత్రం కన్ఫామ్గా వెళ్ళండి. నేను ఇంకా 2 days ఉంది, నాకు మొక్కు తీర్చుకోవడానికి వెళ్తాను శివయ్య దగ్గరికి. అయితే నేను బాబు పుట్టాక కూడా శివలింగం మీద పడుకోబెడతాను. అక్కడ మామూలు అనని గుడికి తీసుకెళ్ళి శివయ్య దగ్గర అక్కడ పెట్టి తీసుకొచ్చాం బాబుని. 40 రోజులు వెళ్ళాను, కానీ నిదర్శనం అయితే నెంబర్ 1లా ఉంది. ఎందుకంటే 42 రోజులు వెళ్ళారు అంటే ఏదైనా కోరుకోండి. ఆ కోరిక కూడా నందీశ్వరుడు ఉంటాడు కదా శివయ్య ముందు, ఆ నందీశ్వరుడు ముందు ఆయన చెవిలో నాకు ఈ కోరిక ఉంది శివయ్యకి చెప్పు అనేసి వెళ్ళినప్పుడల్లా ఆయన చెవిలో వేసి మనం ఆయనకి దండం పెట్టుకొని అక్కడ శివయ్య దగ్గరికి వెళ్ళి మనము శివయ్యని దండం పెట్టుకుని గుడి బయటకు వచ్చి శివ 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 అని కాసేపు అక్కడ కూర్చుని ధ్యానం చేసేసి వచ్చేసేయండి. 42 రోజులు వెళ్ళి మీరు చూడండి, అది మాత్రం తప్పకుండా అవుతుంది. ఎందుకంటే నాకు జరిగింది, మీకు కూడా జరగాలి అని నేను కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, మనం అందరం బాగుండి, సమస్త ప్రాణులు అందరూ బాగుండి, మనం దేవుణ్ణి నమ్ముకుంటే కోరిన కోరికలు తీర్చే దేవుళ్ళు కాబట్టి అలా ఉన్నారు. మనం కోరుకుంటున్నాం కాబట్టి వాళ్ళు తీరుస్తున్నారు. బాధలు అంటే బాధలు పెట్టకపోతే మనము భగవంతుడిని నమ్మమేమో అని ఆయన కొంచెం బాధలు ఇస్తాడు. ఆ బాధలు ఇచ్చిన తర్వాత మంచిగా చేస్తాడు. కాబట్టి మీరు ఆయన్ని నమ్మి చూడండి శివయ్యని. మీకు వీలైతే రోజు ఒకవేళ గుడికి వెళ్ళడం కుదరలేదనుకో, అదే 42 రోజులు కొన్ని దీపారాధన చేసుకోండి ఇంట్లో. లేదు గుడికి వెళ్ళడం కుదిరింది అంటే తప్పకుండా వెళ్ళండి. మెయిన్ గుడికి వెళ్తేనే బెటర్ అండి. నందీశ్వరుడు చెవిలో చెప్తారు, ఆ నందీశ్వరుడు చెవిలో చెప్పింది కోరిక శివయ్యకి చేరవేస్తాడు, మంచిగా నెరవేరుతుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అలాగే చింతరుపతి కూడా వెళ్తాను, బాబు పుట్టాక అనుకున్నాం, వెళ్ళాము. కానీ దేవుణ్ణి నమ్ముకోండి, దేవుణ్ణి నమ్మితేనే జరగలేదంటూ ఏమీ ఉండదు. శివయ్యని 42 రోజులు మాత్రం వెళ్ళండి మీరు పక్కాగా.
వెళ్తే జరుగుతుంది. చక్కగా మీరు కోరిన కోరికలు తీరుతాయి. మీరు పిల్ల పాపలతో మొత్తం అందరితో సంతోషంగా సుఖ సంతోషాలతో అందరూ బాగుంటారు.